కాకతీయ యూనివర్సిటీ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. మొన్నటిదాకా వీసీ పాలక మండలి లేక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఎట్టకేలకు పాలక మండలి నియామకం, ఇన్ఛార్జ్ వీసీ నియామకం జరిగింది. కానీ ఇప్పుడు హాస్టల్ విద్యార్థులకు కొత్త సమస్యలు వచ్చి చేరాయి. హాస్టళ్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. కుక్కలు, పాములు, ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. శిథిలావస్థకు చేరిన భవనం పెచ్చులుడడంతో అదే భవనంలో ఉంటున్న విద్యార్థులు ఇటీవల త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఇక కేయూలో నెలకొన్న దుర్భర పరిస్థితులపై మా ప్రతినిధి నవీన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణకే తలమానికమైనటువంటి కాకతీయ యూనివర్సిటీలో అనేక సమస్యలు నెలకొన్నాయి. ప్రధానంగా విద్యార్థినుల హాస్టళ్లు శిథిలావస్థకు చేరి దుర్భరమైనటువంటి పరిస్థితుల నడుమ విద్యార్థినులు కాలం వెల్లదీస్తున్నారు. ఎప్పుడు పెచ్చులు ఉడతాయో అని బిక్కుబిక్కున భయపడుతూ బతికిడుస్తున్నారు. అక్కడున్న సమస్యలు ఏంటివి, విద్యార్థులు ఏం చెప్తున్నారు, విద్యార్థి సంఘాలు ఏమంటున్నాయి, యూనివర్సిటీ అధికారుల మాటేమిటి, గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఇప్పుడు ఉన్న ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇదే హాస్టల్లో చదువుకున్నారు. సో అట్లాంటి 1969లో కట్టి శిథిలావస్థకు చేరిన హాస్టల్ ఫస్ట్ అమ్మాయిలకు ఇవ్వడం అనేది తప్పు. అదిగాక కుక్కలు ఎట్లా అంటే మొత్తం ఫ్లోర్లలోకి వచ్చి డోర్స్ ఓపెన్ ఉంటే చాలు బెడ్స్ కిందికి వచ్చి పడుకోవడము, మీద ఎగబడము, ఏమన్నా అంటే వాష్రూమ్స్ దగ్గరికి పోయి నాప్కిన్స్ అన్ని ఫ్లోర్లలో వేయడము అట్లా చేస్తున్నాయి. అదిగాక ఇంకొక విషయం ఏంటంటే ఎలుకలు తిరుగుతే నైట్ పడుకున్నప్పుడు ఎక్కడ కరుస్తాయో ఏంటో అని భయం వేస్తుంది. ఇవన్నీ మొన్న ఫ్యాన్ పడింది కదా, ఫ్యాన్ పడినప్పుడే రిజిస్టర్ సార్ వచ్చిండ్రు అనమాట. రిజిస్టర్ సార్ వస్తే సార్కి చెప్తే సరే చేస్తామమ్మా, చూస్తామమ్మా, హాస్టల్ మార్పిస్తామమ్మా, ఇట్లుంది మొత్తం ఫ్లోర్ ఇది శిథిలావస్థకు చేరింది, మార్పిస్తాము అని చెప్పి అన్నారు. నెక్స్ట్ డే కథం ఇంకా మర్చిపోయిండు. మళ్ళీ నిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు రిజిస్టర్ వచ్చిండ్రు అనమాట. సో అందుకే మళ్ళీ నిన్న కూడా ఇన్సిడెంట్ జరిగినప్పుడే వచ్చిండ్రు. మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతారో, మళ్ళీ ఎమ్మటే వెళ్ళిపోతారు అని చెప్పి నైట్ సార్ని 1 hour 2 hours వరకు లోపలనే పెట్టి లాక్ చేయడం జరిగింది. సో అదే మేము సార్ ఏమంటున్నారు అని అంటే, గవర్నమెంట్ డబ్బులు ఇస్తలేదమ్మా, డబ్బులు లేవు, మీరు హాస్టల్ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోండి, మేమేం చేయాలి, డబ్బులు లేదు, మేము జస్ట్ లెక్చరర్స్, మేము ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలి అని అంటున్నారు. అయితే మేము అన్నాం సరే అయితే సార్ మేము గవర్నమెంట్కే ఎగెనెస్ట్గా ఫైట్ చేస్తున్నాము, మరి మీకు కాదు, మరి డబ్బులు లేనప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారు అని అన్నాం. సో మేము ఒక్కటే రిక్వెస్ట్ చేసేది ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఏంటంటే, అన్ని హాస్టల్స్ మంచి చేపియండి, వాళ్ళకి చెప్తే డబ్బులు వస్తలేవమ్మా, అనవసరంగా యూనివర్సిటీలో ఇన్ని కోర్సులు ఎక్స్పాండ్ చేసి పడేసిర్రు, నిధులు లేవు, మేము ఏం చేయాలి, మీరు మెస్కార్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోండి అని అంటే, మాకు అడ్మిషన్ ఇచ్చినప్పుడు మేము ఎట్లా క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోతాం, మా పరిస్థితి ఏంటిది మరి? అడ్మిషన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు క్యాంపస్ ఇప్పుడు తెలంగాణలో 2nd ప్లేస్లో ఉన్న యూనివర్సిటీ పరిస్థితి ఇలా ఉంటే మిగతా యూనివర్సిటీల పరిస్థితి ఏంటి? మాకు అడ్మిషన్ ఇచ్చినప్పుడు క్యాంపస్ హాస్టల్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయాలి కదా. లేదమ్మా మీరు మెస్ క్యాట్ క్యాన్సిల్ చేసి వెళ్ళండి, ఇదే పరిస్థితి ఉంది, ఇక్కడ ఇట్లనే ఉంటుంది అని అంటే ఏం చేయాలి? ఇప్పుడు మేమైనా గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసుకోవాలి కదా. మొత్తం రోజుకు ఒక ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. అది ఫ్యాన్ పడి కూడా 20 days అవుతుంది, ఎవరే రియాక్షన్ తీసుకోలేదు. ఫ్యాన్ పడిన నైటే ఆ సార్ వచ్చారు, కానీ దానికి ఏం సొల్యూషన్ చెప్పకుండానే వెళ్ళిపోయారు. నెక్స్ట్ డేనే షిఫ్ట్ చేస్తామని చెప్పారు, కానీ షిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ ఉండడం వల్ల మా పేరెంట్స్ ఏదో హోప్ పైన ఉన్నారు, మా పైన మాకు మంచి ఫ్యూచర్ ఉంది అనేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు, కానీ ఇక్కడ వస్తే ఏమీ లేదు. అసలు ఏ మధ్యరాత్రి ఏది ఊడిపోతుందో అనే భయంతో ఉన్నాము. ఇప్పుడు చూసినా కుక్కలే ఉంటున్నాయి, అంతా ఏమంటారు డస్ట్బిన్స్ వేసినా కానీ డస్ట్బిన్ దగ్గర చెత్తేసి అంతా ఖరాబ్ చేస్తున్నాయి సార్. చాలా ప్రాబ్లం అవుతుంది సార్, ఇక్కడ ఉండలేము సార్ మేము మాత్రం. ఈ మధ్యలో క్లీన్ చేస్తారు సార్, ఇంత ముందుకైతే అసలు వాష్రూమ్స్ అయినా ఇక్కడ చెత్తనైనా అట్లనే ఉండేది. మొన్న ఇన్సిడెంట్ జరిగినది రోజు క్లీన్ చేస్తారు. ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో అనేకమైన సమస్యలు వస్తున్నాయి. గతంలో ఏదైతే ఈ హాస్టల్కి సంబంధించిన విద్యార్థి సంఘాలు కావచ్చు, అందరూ కూడా విద్యార్థులు కావచ్చు అనేకమైన పోరాటాలు చేసిళ్ళు. ఈ హాస్టల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా గర్ల్స్ను ఉంచద్దు, ఎందుకంటే ఈ బిల్డింగ్ బాగలేదని గతంలోనే విద్యార్థి సంఘాలు మేము అందరం కూడా చెప్పడం జరిగింది. కానీ ఒక్క రోజు కూడా గత వీసీ కావచ్చు, ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు, హాస్టల్ సంబంధించిన అధికారులు కావచ్చు, ఎవరు కూడా పట్టించుకోకుండా ఈరోజు దీనికి సంబంధించినది మహిళా హాస్టల్గా నియమించడం జరిగింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. ఇప్పటికే నిన్న జరిగిన ఘటన చాలా బాధాకరం.
అన్ఫార్చునేట్లీ ఒకవేళ అక్కడ అమ్మాయిలు ఉంటే మాత్రం ఎట్లాంటి పరిస్థితి ఉండేది అనేది మేము అర్థం చేసుకోవాలి. మొన్నటికి మొన్న ఒక ఫ్యాను ఒక అమ్మాయి మీద పడి మొత్తానికి 19 కుట్ల పడడం జరిగింది. ఇలాంటి ఘటనలే కాకుండా అనేకమైన పాములు కావచ్చు, తేళ్లు కావచ్చు, అన్నీ కూడా ఈరోజు అమ్మాయిల హాస్టల్కు పోయి అనేకమైన ఇబ్బందులు గురి చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు మాత్రం అధికారులు ఎవరు కూడా ఇప్పటి వరకు దీనిపై స్పందించడం లేదు. కనీసం ఈ హాస్టల్ను తీసేసి అమ్మాయిలు వేరే దగ్గర పెట్టాలనే ఆలోచన కూడా ఇక్కడ ఉన్న అధికారం రావడం లేదు. ఇదంతా సిగ్గుచేటు. గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఈ హాస్టల్ల పరిస్థితి మాత్రం మారడం లేదు. ఇక్కడ ఉన్న రిజిస్టర్ కావచ్చు, నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నాడు, వస్తాడు. అమ్మాయిలకు ఏం జరిగినా కూడా మీకు ఏం కాదని చెప్తున్నాడు. ఎవరు ఇక్కడ విద్యార్థులు చనిపోతే ఎవరు బాధ్యతలు అని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. గతంలో ఇప్పటికీ గత వీసీ గారు కూడా మేము చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో క్వాలిటీ కంట్రోల్ సంబంధించిన ఈ బిల్డింగ్ వెంటనే కూల్చివేయాలని ఆనాడు చెప్తే కూడా ఇక్కడ పట్టించుకోకుండా ఆయన పంతానికి పోయి ఇక్కడ వెంటనే హాస్టల్లో అమ్మాయిలు ఉండాలనే ఆ పంతంతో పెట్టడం జరిగింది. కానీ అనేకమైన అనర్థాలు ఇక్కడ జరుగుతున్నాయి. అమ్మాయిలకు ఈ అనేకమైన ఇబ్బందులు అవుతున్నాయి. ఇదే కాకుండా మొత్తం సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా ఈ విధంగానే ఉన్నది, ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఆ విధంగానే ఉన్నది. ఇదే కాకుండా ఇంకా రానున్న రోజులుగా బిల్డింగ్ను కూల్చివేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థినులు నిత్యం ఎదుర్కొనేటువంటి సమస్యలు కుక్కలు, పాములు, ఎలుకలు. ఇవి నిత్యం విద్యార్థినుల హాస్టళ్లలో స్వైర విహారం చేస్తూ ఉన్నాయి. రాత్రిళ్ళైతే కుక్కలు హాస్టల్ గదుల్లోకి కూడా వచ్చి విద్యార్థులను డిస్టర్బ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పాములకు నిలయంగా మారాయి విద్యార్థినుల హాస్టళ్లు. ఇటీవలే ఎలుకలు కూడా విద్యార్థులను కొరికినటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే వీటి నుంచి తమకు విముక్తి కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. స్థానిక మంత్రి కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా యూనివర్సిటీ అధికారులు ఎందుకు విద్యార్థుల పక్షం ఉండి విద్యార్థుల సమస్యల కోసం ఎందుకు మీరు స్పందించలేదని చెప్పి అడుగుతా ఉన్నా. అర్ధరాత్రి వరకు 2 గంటల వరకు విద్యార్థి సంఘ నాయకులు ఇక్కడ వచ్చి ఉంటే ఏ యొక్క ఎమ్మెల్యే కావచ్చు, ఏ యొక్క మంత్రి కూడా రాకపోవడం చాలా సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలుసున్నా. కాకతీయ యూనివర్సిటీలో రోజు రోజుకి సమస్యలు కూరుకుపోతా ఉన్నాయి. ఎక్కడికి వేసినా గొంగడి లాగానే అక్కడనే నిలిచిపోతా ఉన్నాయి. ఇలా కాకతీయ యూనివర్సిటీ పోతన హాస్టల్ పరిస్థితి చూసుకుంటే విద్యార్థి ఉద్యమాలను అణచివేయాలనేటటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేసి అప్పుడున్నటువంటి వీసీ తాటికొండ రమేష్ గారు ఒక కుట్రపూరితమైన ఆలోచన చేసి న్యాక్ పేరిట అక్రమంగా సొమ్ము కూడగొట్టుకోవాలనే ప్రయత్నం చేసి చుట్టూ ప్రహరీ కూడా 30 లక్షల రూపాయలతోని ఇది శిథిలా వ్యవస్థలో ఉందని చెప్పి 2016లో దీనికి ఉత్తర్వులు జారీ చేసి దీన్ని కూలగొట్టి నూతన భవనాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని చెప్పి అప్పుడున్నటువంటి అధికారులు చెప్తే కొంతమంది అధికారుల మాటలిని, కొంతమంది తొత్తుల మాటలిని ఇలా చుట్టూ ప్రహరీ కూడా నిర్మించిండు. కానీ ఇలా శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి ఈ యొక్క పోతన హాస్టల్ ఇలా మొన్నటికి మొన్న ఇలా ఫ్యాన్ మీద పడి ఒక విద్యార్థి ఇలా చనిపోయే పరిస్థితి దాకా వచ్చింది. ఒక విద్యార్థికి 18 కుట్లు పడ్డాయి. అయినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఏమాత్రం కూడా స్పందించినటువంటి దాఖలాలు మనం చూసినాం. కేవలం ఆ విద్యార్థికి మెడికల్ సంబంధించినటువంటి సౌకర్యాలు కూడా ఇవ్వకుండా వారిని మనం కనిపిస్తా ఉంది, మనం చూసినాం. అది మరొక ముందే మరో ఘటన ఎదురైంది. ఇలా నిన్నటికి నిన్న అర్ధరాత్రి వేళ మహిళలు లేని పక్షంలో ఇలా అక్కడ ఉన్నటువంటి పెచ్చులు ఊడిపడి కింద పడ్డాయి. అదే మహిళలుంటే ఏం జరిగేదో ఒక్కసారి ఊహించినటువంటి పరిస్థితి. ఇలా తల్లిదండ్రులు ఇలా కష్టపడి నా పిల్లలు బాగుపడతారనే ప్రధాన ఉద్దేశంతో ఇలా కాకతీయ యూనివర్సిటీ లాంటి ఇలా యూనివర్సిటీలో పిల్లలను తోలితే కనీసం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, నేను ఒక్కటే తెలియజేస్తా ఉన్నా, అధికారులారా మీకు చేతులెత్తి దండం పెట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీ పిల్లలు ఏ విధంగా అయితే కార్పొరేటర్ విద్యా సంస్థలో చదువుతా ఉన్నారో అదే మాదిరిగా కాకతీయ యూనివర్సిటీలో మీ పిల్లలుగా భావించి ఇలా ఒక తండ్రి పాత్ర పోషించి మీరు విద్యార్థులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇష్టం వచ్చినట్టుగా మీరు అక్రమ సంపాదన కూడగొట్టుకోవడం కోసం నిర్లక్ష్యం వహించి వారికి సౌకర్యాలు కల్పించకుండా ఇలా పోతన హాస్టల్ చూసుకుంటే డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా శిథిలమైనటువంటి పరిస్థితి. ఇలా ఎలాంటి వాతావరణం నీట్గా లేదు, ఇలా శిథిల వ్యవస్థలు ఉంది. అది వెంటనే మేము ఒక డిమాండ్ ఏంటంటే ఈ యొక్క పోతన హాస్టల్ని వెంటనే మూసివేసి వెంటనే కొత్త హాస్టల్లో ప్రవేశాలు కల్పించి విద్యార్థులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు స్పందించి బీసీ సెల్ నుంచి, ఎస్సీ సెల్ నుంచి వెంటనే ఇలా నూతనంగా హాస్టళ్లను కల్పించి హాస్టల్ నిర్మాణాలు చేపట్టి కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యకు పూర్తిగా పరిష్కారం కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్నటి సంఘటన చాలా దురదృష్టం. మేము ఎలాగూ ఈ హాస్టల్ షిఫ్ట్ చేద్దామనే ఉద్దేశం ఉంది. దానివల్ల వేరే హాస్టల్లో కొత్త హాస్టల్ ఒకటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆల్రెడీ కార్డ్స్ షిఫ్ట్ చేయడం కూడా స్టార్ట్ అయింది మొన్ననే. కానీ కొత్త హాస్టల్ కాబట్టి
కొత్త కార్డ్స్కు ఆర్డర్ చేసి కొత్త కార్డ్స్ తెప్పిద్దామనే ఉద్దేశంతో కరీంనగర్ జైలు వాళ్ళకు కూడా ఆర్డర్ ప్లేస్ చేయడం జరిగింది. కొత్త 200 కార్డ్స్ కొత్త కార్డులకు. సరే ఎలాగో ఆ 200 కొత్త కార్డులు వచ్చిన తర్వాత ఒకటేసారిగా మళ్ళీ ఇవి అక్కడ షిఫ్ట్ చేయడం కొత్తవి రావడం వల్ల మళ్ళీ ఎందుకు మరి డబుల్ పని అవుతుందనే ఉద్దేశంతో మేము ఒక 4-5 రోజులు మేము షిఫ్టింగ్ ఆపినాం. అదే పాత కార్డ్స్ తోటి షిఫ్ట్ చేయదలుచుకుంటే ఎప్పుడో షిఫ్ట్ చేసేవాళ్ళం, అది రెడీగా ఉంది హాస్టల్. కానీ కొత్త కార్డ్స్ వచ్చినాక కొత్త హాస్టల్ కొత్త కార్డ్స్ ఉంటే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో మేము ఒక 5-6 రోజులు డిలే చేసినట్టు మాట వాస్తవం. దీన్ని డిస్మాంటిల్ చేయాలి అని ఎవరు చెప్పలే. ఎందుకంటే ఇది చాలా ఉన్న 4-5 బిల్డింగ్లో ఇది కన్స్ట్రక్షన్ చాలా బాగా జరిగిందనే ఉద్దేశమే ఉండే మాకు కూడా. ఎందుకంటే మేము చదువుకున్నాం. అప్పుడు ఉన్న బాయ్స్ హాస్టల్ ఇది ఒకటే, అప్పుడు ప్రతాపరుద్ర ఇదొకటి. ప్రతాపరుద్ర తర్వాత వాడటం లేదు ఇప్పుడు. ఇది మాత్రం గట్టిగా ఉంది, ఈ కన్స్ట్రక్షన్ చాలా గట్టిగా ఉంది. ఇది ఫిజిక్స్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ హ్యుమానిటీస్ బిల్డింగ్ ఫస్ట్. ఈ బిల్డింగ్ చాలా స్ట్రెంత్ ఎక్కువ ఉంది, గట్టిగానే ఉన్నాయని ఒక ఒపీనియన్ అయితే ఉంది. అయితే అమ్మాయి పడ్డప్పుడు కూడా మేము అటెండ్ అయినాం, మేమే మెడికల్ ఎక్స్పెన్సెస్ మేమే బేర్ చేసినాం ఉంది. దాని ఉద్దేశంగానే మేము ఇది సంఘటన జరిగినా జరగకపోయినా ఈ 4-5 రోజుల్లో కొత్త కార్డ్స్ ఆర్డర్ ప్లేస్ చేసినాము. రాగానే ఎట్లాగా హాస్టల్ షిఫ్ట్ చేద్దాం అనే క్రమంలో జరిగింది. ఒక 5 ఫ్లోర్ మాత్రం ఇప్పుడే షిఫ్ట్ చేస్తున్నాం, ఇప్పుడే ఇమీడియట్గా. చూశారు కదా, ప్రతిష్టాత్మకమైనటువంటి కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థినుల పరిస్థితి. హాస్టళ్లలో అనేక సమస్యలతో విద్యార్థినులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇట్లాంటి సమస్యల మధ్య చదువులు ఎట్లా సాగేదని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థినులకు హాస్టళ్లలో మెరుగైన వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కాకతీయ యూనివర్సిటీ, వరంగల్.